దూరాన్ని తొలగించడం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 12 వరకు. నేటి వాక్యం: కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు 4వ అధ్యాయం 7-8 వచనాలు. డాక్టర్ A.W. టోజర్ గారి నియర్నెస్ ఈజ్ లైక్నెస్ అనే పేరున్న పుస్తకాల్లో ఒకదానిలో ఓ గంభీరమైన వ్యాసం ఉంది. మనం ఎంత ఎక్కువగా దేవుని పోలి ఉంటే మన దేవునికి అంత దగ్గర ఉన్నట్టు. నా ఒడిలో సైమీజ్ పిల్లితో నేను నా లివింగ్ రూమ్లో కూర్చుని ఉండొచ్చు కాక, నా భార్య నాకు 20 అడుగుల దూరంలో వంటగదిలో ఉండవచ్చుగాక, అయినా సరే నా పిల్లి కంటే నేను నా భార్యకే ఎక్కువ చేరువగా ఉంటాను. ఎందుకంటే నా పిల్లి నాలాంటిది కాదు గనుక. మనం మన జీవితంలోని పాపాన్ని వదిలించుకున్నప్పుడు దేవుడు కృప కలిగి మనకు చేరువగా వస్తాడు. ఆయన మనలను ఇంకెవరితోనూ పంచుకోడు. ఆయనకు పూర్తి అదుపు కావాలి. బాహ్యంగా లోబడినప్పటికీ లోపల తగ్గింపు లేకుండా ఉండడం సాధ్యమే. దేవుడు గర్వమనే పాపాన్ని అసహించుకుంటాడు. మనం గర్వంగా ఉంటే మనం దీనులమయ్యేంత వరకు ఆయన మనల్ని దండిస్తాడు. మనలో పాపాన్ని తేలికగా తీసుకునే ధోరణి, పైపెచ్చు దాని గురించి నవ్వేసే ధోరణి ఉంది. కానీ పాపం తీవ్రమైనది. నిజమైన దీనత్వానికి ఒక గుర్తు ఏమిటంటే పాపం యొక్క తీవ్రతను ఎదుర్కోవడం, మన అవిధేయత సంగతి చూడడం. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం: దేవునికి సమీపంగా రావడానికి మీరు ప్రయత్నించే కొన్ని పద్ధతులేవి? అందులో ఏవి మీ విషయంలో అత్యుత్తమంగా పనిచేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది? ఆమెన్.